Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, మనం ఇప్పుడు ఈ వీడియోలో 6th సెమిస్టర్కి సంబంధించిన శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకు బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు ఏ సిలబస్ ఉంటుంది అండ్ బీకామ్ గ్రూప్ వాళ్ళకు ఏ సిలబస్ ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియోని నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ సిలబస్ అనేది ఏంటో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకు లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి, అందరికీ తెలుసు కదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్, ఈ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు సిలబస్ ఏంటో చూద్దాం. ఓకేనా, బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు సిలబస్ ఏంటో ఫస్ట్ చూసి నెక్స్ట్ బీకామ్ గ్రూప్ వాళ్ళకు చూద్దాం. ఇక్కడ చూడండి, బీఎస్సీ 6th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. ఇక్కడ బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు కామన్ పేపర్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ సైబర్ లాస్. ఏంటి, 6th సెమిస్టర్ బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు కామన్ పేపర్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ సైబర్ లాస్. ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే మనకు యూనిట్ 1 వచ్చేసి ఇంట్రొడక్షన్ టు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ గురించి ఉంటుంది. అండ్ యూనిట్ 2 వచ్చేసి ఇంట్రొడక్షన్ టు క్రిప్టోగ్రఫీ అండ్ అప్లికేషన్స్ అని ఉంటాయి. ఇవి ఏంటంటే మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే కొద్దిగా అప్పుడు మీకు ఎగ్జామ్ వరకు కొద్దిగా క్లియర్గా ఉంటుందండి. ఓకే, నేను ఇది కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేస్తాను, కామన్ పేపర్ అనేది. అండ్ యూనిట్ 3 వచ్చేసి ఇంట్రొడక్షన్ టు సెక్యూరిటీ మెజర్స్, సెక్యూర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్మెంట్ అప్లికేషన్స్, డెవలప్మెంట్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, మొత్తం సెక్యూరిటీ గురించే ఉంటుంది. ఇది సైబర్ లాకి సంబంధించింది మొత్తం. యూనిట్ 4 వచ్చేసి ఇంట్రొడక్షన్ టు సెక్యూరిటీ పాలసీస్ అండ్ సైబర్ లాస్. ఓకే, టోటల్గా 4 యూనిట్స్ ఉన్నాయి మనకు. ఎన్ని? టోటల్గా 4 యూనిట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన పేపర్ మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను లాస్ట్ ఇయర్ పేపర్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ 6th సెమిస్టర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ సిలబస్ వచ్చేసి అనలైటికల్ సాలిడ్ జామెట్రీ. ఏంటి? అనలైటికల్ సాలిడ్ జామెట్రీ. ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే యూనిట్ 1 వచ్చేసి మనకు స్పియర్ ఉంటుందండి. స్పియర్, ద స్పియర్ త్రో 4 గివెన్ పాయింట్స్, ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్. ఓకే, 2 స్పియర్స్ గురించి, రాడికల్ ప్లేన్ గురించి ఉంటుంది. అండ్ యూనిట్ 2 వచ్చేసి కోన్స్ అండ్ సిలిండర్స్. ఓకేనా, యూనిట్ 2 వచ్చేసి కోన్స్ అండ్ సిలిండర్స్. యూనిట్ 3 ద రైట్ సర్క్యులర్ కోన్, ద సిలిండర్, ద రైట్ సర్క్యులర్ సిలిండర్. ఓకేనా, ఈ 3 టాపిక్స్ మీద బేస్ చేసి యూనిట్ 3 అనేది ఉంటుంది. అండ్ యూనిట్ 4 వచ్చేసి ద కోయిన్సాయిడ్, ద కొనికాయిడ్. ఈ 6th సెమిస్టర్కి సంబంధించిన లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం బీఎస్సీ 6th సెమిస్టర్ స్టాటిస్టిక్స్ సిలబస్ చూద్దాం. స్టాటిస్టిక్స్ సిలబస్ వచ్చేసి అప్లైడ్ స్టాటిస్టిక్స్ 2. ఓకేనా, 6th సెమిస్టర్ స్టాటిస్టిక్స్ సిలబస్ వచ్చేసి అప్లైడ్ స్టాటిస్టిక్స్ 2. ఇప్పుడు యూనిట్ 1 వచ్చేసి యూనిట్ 1 అనలైసిస్ ఆఫ్ వేరియన్స్ అండ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ గురించి ఉంటుంది. అండ్ యూనిట్ 2 వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్, అనలైసిస్ ఆఫ్ కంప్లీట్లీ ర్యాండమైజ్డ్ డిజైన్, ర్యాండమైజ్డ్ బ్లాక్ డిజైన్, లాటిన్ స్క్వేర్ డిజైన్, వీటన్నిటి గురించి ఉంటుందండి యూనిట్ 2 అనేది. అండ్ యూనిట్ 3 వచ్చేసి విర్చువల్ స్టాటిస్టిక్స్. ఓకే, ఇంట్రొడక్షన్, డెఫినేషన్ అండ్ యూజెస్ ఆఫ్ విర్చువల్ స్టాటిస్టిక్స్, సోర్సెస్ ఆఫ్ విర్చువల్ స్టాటిస్టిక్స్. ఇవన్నీ చూసుకోండి వీడియో పాజ్ చేసి. అండ్ యూనిట్ 4 వచ్చేసి మనకు 2 టాపిక్స్ మీద బేస్ చేసి ఉంటుంది యూనిట్ 4. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ అఫీషియల్ స్టాటిస్టిక్స్. ఓకేనా, ఇండియన్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇందులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండెక్స్ నెంబర్స్ గురించి ఉంటుందండి. ఇండెక్స్ నెంబర్స్ గురించి ఉంటుంది. యూనిట్ 4 అనేది చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే నేను స్టాటిస్టిక్స్ సిలబస్ కూడా నేను ఇక్కడ నోట్స్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా నేను చేస్తాను ముందు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని
ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది. సో మీరు ముందుగా చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫిజిక్స్ బీఎస్సీ 6th సెమిస్టర్ బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు ఫిజిక్స్ సిలబస్ ఏంటి? ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అనేది ఫిజిక్స్ సిలబస్ ఏంటి? ఎలక్ట్రానిక్స్. డన్. ఇక్కడ యూనిట్ 1 వచ్చేసి చూడండి మనకు టాపిక్స్ ఉంటాయి. 2 టాపిక్స్ ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ టాపిక్ వచ్చేసి బ్యాండ్ థియరీ ఆఫ్ పిఎన్ జంక్షన్. సెకండ్ టాపిక్ వచ్చేసి డయోడిస్. ఓకేనా, డయోడ్స్. అండ్ యూనిట్ 2 వచ్చేసి ఇక్కడ చూడండి బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఫీడ్బ్యాక్ కాన్సెప్ట్ అండ్ ఆక్సిలేటర్స్. యూనిట్ 3 స్పెషల్ డివైజెస్. యూనిట్ 4 డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఏంటి? డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ లాజిక్ గేట్స్. అండ్ మనకు టోటల్గా 4 యూనిట్స్ ఉన్నాయి ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ ఇది. అండ్ నెక్స్ట్ డాటా సైన్స్ సిలబస్ ఏంటి? 6th సెమిస్టర్ డాటా సైన్స్ సిలబస్ వచ్చేసి బిగ్ డేటా. ఓకేనా, బిగ్ డేటా అనేది మీకు ఇప్పుడు సిలబస్ అనేది ఉంది. ఇక్కడ యూనిట్ 1 వచ్చేసి గెట్టింగ్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ బిగ్ డేటా. ఇంట్రొడ్యూసింగ్ టెక్నాలజీస్ ఫర్ హ్యాండిలింగ్ బిగ్ డేటా. యూనిట్ 2 వచ్చేసి అండర్స్టాండింగ్ హ్యాండూప్ ఎకోసిస్టమ్స్. ఈ డాటా సైన్స్, ఇక్కడ డాటా సైన్స్ సంబంధించిన బిగ్ డేటా సిలబస్ ఉంది కదా, నా ఛానల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి లాస్ట్ మనకు యూనిట్ 3 వచ్చేసి అండర్స్టాండింగ్ మ్యాప్ రెడ్యూస్ ఫండమెంటల్స్ అండ్ హెచ్బి బేస్. ఇక్కడ అండర్స్టాండింగ్ బిగ్ డేటా టెక్నాలజీ ఫౌండేషన్స్. లాస్ట్ యూనిట్ వచ్చేసి నో ఎస్క్యూఎల్ డేటా మేనేజ్మెంట్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు వెబ్ టెక్నాలజీ అంటే కంప్యూటర్ సైన్స్ 6th సెమిస్టర్ వాళ్ళకు ఏంటంటే వెబ్ టెక్నాలజీ అనే సిలబస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇంట్రొడక్షన్ టు XHTML గురించి ఉంటుంది. ఓకేనా. HTML అంటే ఏంటండి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, దీనికి X యాడ్ చేశారు. అంటే XHTML అంటే ఏంటి అనేది మీకు ఇంట్రొడక్షన్ ఉంటుంది ఫస్ట్ యూనిట్ 1లో. అండ్ యూనిట్ 2లో జావా స్క్రిప్టింగ్ గురించి మీకు ఇంట్రొడక్షన్ ఉంటుంది. అండ్ యూనిట్ 3లో యారేస్ అండ్ ఈవెంట్స్ స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ గురించి ఇంట్రొడక్షన్. అండ్ యూనిట్ 4 వచ్చేసి XML గురించి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు లాస్ట్ ఇక్కడ ఇది అయిపోయిందండి. ఇప్పుడు బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు కంప్లీట్ అయిపోయింది. మనకు కామన్ పేపర్ వచ్చేసి ఏంటి? ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సైబర్ లాస్. ఓకేనా. ఓకే, ఇప్పుడు 6th సెమిస్టర్ బీకామ్ గ్రూప్ వాళ్ళకు సిలబస్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయనేది ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కామన్ పేపర్ వచ్చేసి బీకామ్ గ్రూప్ వాళ్ళకు 6th సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు కామన్ పేపర్ వచ్చేసి ఏంటి? రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్టింగ్. ఓకేనా, రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్టింగ్ వచ్చేసి సిలబస్ ఉంది. అయితే ఇక్కడ యూనిట్ 1 మన ఛానల్లో క్వశ్చన్ పేపర్ కూడా అవైలబుల్గా ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ యూనిట్ 1 వచ్చేసి ఇంట్రొడక్షన్, మెజర్మెంట్ అండ్ హైపోథెసిస్ టెస్టింగ్ గురించి ఉంటుంది. యూనిట్ 2 వచ్చేసి పారామెట్రిక్ అండ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్. మనకు టోటల్గా 2 యూనిట్స్ ఉన్నాయండి. ఓకే, మీకు కామన్ పేపర్లో 2 యూనిట్స్ ఉన్నాయి. 40 మార్క్స్ ఉంటుంది పేపర్, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈ సిలబస్ అనేది బీకామ్ సిఏ గ్రూప్ వాళ్ళకు ఉంటుంది అండ్ జనరల్ గ్రూప్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఓకేనా, నేను చెప్తాను పర్టికులర్గా ఈ గ్రూప్ వాళ్ళకే ఈ సిలబస్ అనేది ఉంటుందని నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి యూనిట్ 1 వచ్చేసి ఇంట్రొడక్షన్ టు మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ మార్జినల్ కాస్టింగ్. ఈ వీడియోని పాజ్ చేసి ఒక బుక్లో రాసుకోండి ఇదంతా. యూనిట్ 2 వచ్చేసి ఇక్కడ బడ్జెటరీ కంట్రోల్ అండ్ స్టాండర్డ్ కాస్టింగ్. యూనిట్ 3 టెక్నిక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలైసిస్. యూనిట్ 4 వచ్చేసి ఫండ్స్ ఫ్లో అనాలైసిస్. ఓకే, యూనిట్ 5 మనకు టోటల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 5 వచ్చేసి ఏంటి? క్యాష్ ఫ్లో అనాలైసిస్. డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జిఎస్టీ. ఇక్కడ ఒకటి గమనించండి, బీకామ్ గ్రూప్ వాళ్ళకు 6th సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు ఇక్కడ చూడండి 602A అని ఉంది కదా, ఇందులో BC కూడా ఉంటుంది. ఆ ABC నుంచి మీకు ఏదో ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. అంటే మీ కాలేజ్ వాళ్ళు ఏదైతే చూజ్ చేసుకుంటారో దాన్ని మాత్రమే మీరు సిలబస్ అనేది మీకు ఉంటుంది ఎగ్జామ్లో. ఇప్పుడు నేను ABCకి సంబంధించిన సిలబస్ అనేది మీకు చెప్తాను. అందులో నుంచి మీ కాలేజ్ వాళ్ళు ఏదైతే చూజ్ చేసుకుంటారో ఆ సిలబస్ మాత్రమే ఫాలో కండి.
ఇప్పుడు ఏ సిలబస్ వచ్చేసి థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జిఎస్టీ. ఓకే, థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జిఎస్టీ. ఇక్కడ ఇంట్రొడక్షన్ టు జిఎస్టీ గురించి ఉంది. అండ్ జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసి గెటింగ్ స్టార్టెడ్ విత్ జిఎస్టీ. యూనిట్ 3 రికార్డింగ్ అడ్వాన్స్డ్ ఎంట్రీస్ జిఎస్టీ అడ్జస్ట్మెంట్ అండ్ రిటర్న్ ఫిల్లింగ్. యూనిట్ 4 గెటింగ్ స్టార్టెడ్ విత్ జిఎస్టీ సర్వీసెస్. యూనిట్ 5 ఓకే, ఇక్కడ చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ బి వచ్చేసి చూడండి, ఫైనాన్షియల్ డిసిజన్ మేకింగ్ 2. ఓకే, ఇది బి సిలబస్. అంటే మీ కాలేజ్ వాళ్ళు ఏ చూజ్ చేసుకుంటారా, బి చూజ్ చేసుకుంటారా, సి చూజ్ చేసుకుంటారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీ సిలబస్. ఓకే, ఫైనాన్షియల్ డిసిజన్ మేకింగ్ 2. ఈ సిలబస్ వచ్చేసి యూనిట్ 1 వచ్చేసి ఏంటి? డిసిజన్ అనలైసిస్ గురించి ఉంటుంది, ప్రైజింగ్ యూనిట్ 2. యూనిట్ 3 రిస్క్ మేనేజ్మెంట్. యూనిట్ 4 వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ డిసిజన్స్. యూనిట్ 5 వచ్చేసి ప్రొఫెషనల్ ఎథిక్స్. ఓకేనా. ఇప్పుడు సి సిలబస్ ఏంటి? సి సిలబస్ ఇంటర్నేషనల్ ఎడిటింగ్. ఇంటర్నేషనల్ ఎడిటింగ్. చాలామంది కాలేజెస్ ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ ఎడిటింగ్ అనే సిలబస్ని చూజ్ చేసుకుంటారు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ సిలబస్ వచ్చేసి యూనిట్ 1 వచ్చేసి ఎథిక్స్, ప్రొఫెషనల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ జనరల్ ఎడిటింగ్ ప్రిన్సిపల్స్. యూనిట్ 2 అసెసింగ్ ఎడిట్ రిస్క్ అండ్ డెవలప్మెంట్ ఏ ప్లాన్డ్ రెస్పాన్స్. యూనిట్ 3 పర్ఫార్మింగ్ ఫర్దర్ ప్రొసీడ్యూర్స్ అండ్ ఆబ్టైనింగ్ ఎడిట్ ఎవిడెన్స్. యూనిట్ 4 ఎడిట్ రిపోర్టింగ్. యూనిట్ 5 అదర్ ఎంగేజ్మెంట్స్. ఓకేనా, ఇది సిలబస్ అండి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మనకు ఇది ఓన్లీ సిఏ గ్రూప్ వాళ్ళకు ఉంటుంది. ఓకే, ఓన్లీ బీకామ్ సిఏ గ్రూప్ వాళ్ళకు, అంటే కంప్యూటర్ అప్లికేషన్ గ్రూప్ వాళ్ళకు మాత్రమే ఈ మల్టీమీడియా సిస్టమ్స్ అనే సిలబస్ అనేది ఉంటుంది. యూనిట్ 1 వచ్చేసి మీడియా అండ్ డాటా స్ట్రీమ్స్. యూనిట్ 2 వచ్చేసి డిజిటల్ ఇమేజ్ అండ్ యానిమేషన్. అండ్ యూనిట్ 3 వచ్చేసి డాటా కంప్రెషన్ స్టాండర్డ్స్ అండ్ స్టోరేజ్. యూనిట్ 4 మల్టీమీడియా కమ్యూనికేషన్ సిస్టమ్. ఓకేనా, ఇవన్నీ చూసుకోండి వీడియోని పాజ్ చేసి. యూనిట్ 5 వచ్చేసి మల్టీమీడియా అప్లికేషన్స్ గురించి యూనిట్ 5 ఉంటుంది లాస్ట్ ఎండింగ్లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇది ఓన్లీ జనరల్ గ్రూప్ వాళ్ళకు. ఓకేనా, ఇది బీకామ్ జనరల్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, ఆ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనే పేపర్ ఉంటుంది. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనే పేపర్ ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇది ఓన్లీ జనరల్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది. యూనిట్ 1 ఇంట్రొడక్షన్ ఉంటుంది అకౌంటింగ్ గురించి. యూనిట్ 2 వచ్చేసి స్టాండర్డ్స్ రిలేటింగ్ టు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ డిస్క్లోజ్యూర్. యూనిట్ 3 వచ్చేసి స్టాండర్డ్స్ ప్రొవైడింగ్ గైడెన్స్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్. యూనిట్ 4 స్టాండర్డ్స్ రిలేటింగ్ టు బిజినెస్ అక్యూన్సేషన్ అండ్ కన్సాలిడేషన్స్. ఓకేనా. ఇక్కడ యూనిట్ 5 వచ్చేసి ఫైనాన్షియల్ రిపోర్టింగ్. డన్. ఇది 6th సెమిస్టర్కి సంబంధించిన బీఎస్సీ అండ్ బీకామ్ గ్రూప్ వాళ్ళకు సిలబస్ అనేది ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే నేను వాటిని చెక్ చేసి మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.